హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ అయిన కొబ్బరి చింతకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. లేత చింతకాయలు, పచ్చి కొబ్బరిని కలిపి ఇలా పచ్చడిని చేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూసారంటే మొత్తం మనం ఈ పచ్చడితోనే తినేస్తారు. మరే కూరలు అడగరు, అంత బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా టేస్ట్ సూపర్గా ఉండి ప్రిపరేషన్ సింపుల్గా ఉండే హెల్దీ అయిన ఈ కొబ్బరి చింతకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చింతకాయ కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా లేత చింతకాయల్ని కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరికాయలోని ఒక చిప్పని ఇలా ముక్కల్లా కట్ చేసి తీసుకున్నానండి. ఇంకా పచ్చిమిర్చి కారాన్ని బట్టి, ఇంకా మనం తినే స్పైసీనెస్కి తగ్గట్టుగా తగినన్ని పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. ఇందులో కొంచెం పచ్చి కరివేపాకును కూడా వేసి కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇక్కడ సాల్ట్ను యాడ్ చేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఈ పచ్చడిని మెత్తగా లేదంటే బరకగా ఉండేలా మీకు ఎలా నచ్చితే అలా మిక్సీ పట్టి తీసుకోవచ్చండి. మిక్సీ పట్టిన పచ్చడిని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. మిక్సీ పట్టిన పచ్చడిని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ పట్టేలా ఉంటే ఈ పోపులో తగినంత సాల్ట్ను వేసి కలుపుకోవాలి. పోపు బాగా వేగాక మిక్సీ పట్టిన పచ్చడిని వేసి కలుపుకోవాలి. పోపంతా చట్నీలో చక్కగా కలిసేలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కొబ్బరి చింతకాయ పచ్చడి రెడీ అండి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యితో తిన్నారంటే అదరహో అంటారు, అంత బాగుంటుంది. ఒక్కసారి ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి చూసారంటే మొత్తం అన్నం దీంతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ హెల్దీ అండ్ టేస్టీ అయిన పచ్చడిని ఈ లేత చింతకాయల సీజన్లో మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.